హాయ్ హలో సస్యకసలం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. ఒక బ్లాగ్ రన్ చేయాలన్నా, ఒక బిజినెస్ వెబ్సైట్ రన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వెబ్ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెబ్ హోస్టింగ్ లేకుండా మనం ఒక బిజినెస్ వెబ్సైట్ని కానీ, ఒక బ్లాగ్ని కానీ రన్ చేయడం అనేది అసాధ్యం. మరి వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి? వెబ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్‌లో చెప్పుకున్నాం. వెబ్ హోస్టింగ్ అంటే మనం ఫైల్స్‌ని స్టోర్ చేసుకునేటువంటి ఒక ప్లేస్ అని. అయితే ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి ఒక వెబ్ హోస్టింగ్ సర్వీస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు, టైటిల్ చూసుంటారు కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేపర్ హోస్ట్‌ని నేను ఎందుకు రిఫర్ చేస్తున్నాను, వేపర్ హోస్ట్ గురించి ఎందుకు సెపరేట్‌గా ఒక వీడియో చేయాల్సి వస్తుందని తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. స్టే ట్యూన్డ్ టు బ్లాగర్ విజయ్. మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నన్ను కనుక ఫాలో అవుతుంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతిసారి లేదా లైవ్ కనెక్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కనుక కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. వేపర్ హోస్ట్. సో నేను ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి ఈ వెబ్ హోస్టింగ్ సర్వీస్ని యూస్ చేస్తున్నాను. సో ఎందుకు నేను వేపర్ హోస్ట్ని యూస్ చేస్తున్నాను, ఎందుకు వేపర్ హోస్ట్ని నా స్టూడెంట్స్ కానీ లేకపోతే నా క్లయింట్స్ కానీ నేను రిఫర్ చేస్తున్నాను, ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో వేపర్ హోస్ట్ సంబంధించినటువంటి ప్రైజింగ్, అదేవిధంగా వేపర్ హోస్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్, వేపర్ హోస్ట్ సంబంధించినటువంటి సపోర్ట్ అనమాట. సో ఈ మూడింటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. సో వేపర్ హోస్ట్ అనేది ఒక చిన్న కంపెనీ అనమాట. సో దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో హోస్టింజర్, బ్లూ హోస్ట్, అదేవిధంగా సైట్ గ్రౌండ్, ఇలా ఎన్నో హోస్టింగ్ కంపెనీల గురించి ఎంతోమంది యూట్యూబర్స్, బ్లాగర్స్ మీకు మళ్ళీ రికమెండ్ చేస్తుంటారు, రిఫర్ చేస్తుంటారు. సో నేను వీటన్నిటికీ దూరంగా ఇవి కాకుండా ఎందుకు ఒక లోకల్ కంపెనీని, ఒక చిన్న కంపెనీని రిఫర్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వేపర్ హోస్ట్ అనేది కంప్లీట్గా ఇండియన్ కంపెనీ అనమాట. వేపర్ హోస్ట్ అనే దాన్ని మనలాంటి ఒక బ్లాగర్, ఒక డిజిటల్ మార్కెటరే వేపర్ హోస్ట్ అనేటువంటి వెబ్ హోస్టింగ్ కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. చిరాగ్ అగర్వాల్ అనేటువంటి ఒక తను సో ఎన్నో రకాల హోస్టింగ్ ప్యాకేజెస్ యూస్ చేసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ హోస్టింగ్ సర్వర్స్ యూస్ చేసి, సో వాటన్నిటిని సాటిస్ఫై కాక సో తనే బిగినర్స్కి కానీ లేకపోతే ఎఫోర్డబుల్గా ఉండే విధంగా ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ లాంచ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వేపర్ హోస్ట్ అనేటువంటి వెబ్ హోస్టింగ్ కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వేపర్ హోస్ట్ కంపెనీ అనేది చిన్న కంపెనీ అయినా కూడా పెద్ద కంపెనీస్ ఏవైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తావో, ఏవైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తావో వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి నేను నా మెయిన్ బ్లాగ్ ఏదైతే ఉందో bloggervijay.com, దానికోసం నేను ఇది వేపర్ హోస్ట్ని యూస్ చేస్తున్నాను. సో ఇక ఈ వీడియో కనుక స్టార్ట్ చేసినట్లయితే వేపర్ హోస్ట్కి సంబంధించినటువంటి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. సో బిగినర్ ఫ్రెండ్లీ అని నేను ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట. సో ఇంతకుముందు 60 rupees per month ఉండేది. సో 5 GB స్పేస్ అండ్ 50 GB బ్యాండ్విడ్త్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 50 GB బ్యాండ్విడ్త్ అనేది ఎవ్రీ మంత్ రెన్యూవల్ అవుతుంది. సో 5 GB స్పేస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట. సో ఇయర్కి మనం స్పేస్కి రెంటింగ్ తీసుకుంటాము. ఈ 5 GB స్పేస్ కానీ లేకపోతే ఈ 50 GB బ్యాండ్విడ్త్ అనేది ఎవరైతే బిగినర్స్, సో బ్లాగింగ్ కానీ లేకపోతే బిజినెస్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి సరిపోతుంది, అంతకు మించి అనవసరం. సో ఒకవేళ మీకు బాగా ట్రాఫిక్ వస్తుంది, మంచిగా ఈకామర్స్ సైట్స్ అలాంటివి అనుకున్నప్పుడు వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేయను. బట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్యాకేజెస్, ఈ వేపర్ హోస్ట్ అనేది బెస్ట్ అనమాట. సో ఇందులో బేసిక్ ప్లాన్ ఉంది. సో బేసిక్ ప్లాన్ వచ్చేసి ఇప్పుడు 90 rupees ప్లస్ GST ఉందన్నమాట. సో సెకండ్ ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే ఇందులో ఈ ప్రైజింగ్లోనే సో మంత్లీ బిల్లింగ్ చేసుకోవచ్చు, 3 monthsకి ఒకసారి బిల్లింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా 6 monthsకి ఒకసారి బిల్లింగ్ చేసుకోవచ్చు, ఇయర్లీ బిల్లింగ్ చేసుకోవచ్చు. సో ఇయర్లీ అనేది ఇంకా అన్ని చోట్ల ఉంది, ఇయర్లీ 2 years, 3 years, 4 years ఇలాగా. సో బట్ అంటే చిన్న కంపెనీస్, చిన్న బిగినర్స్ ఎవరైతే ఇప్పుడు నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, నేను హోస్టింగ్ తీసుకొని వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసి యూస్ చేయలేను, అలాంటి వాళ్ళకి ఈ ప్యాకేజెస్ అనేవి యూజ్ అవుతాయి. సో 90 rupees per month అనేది స్పెండ్ చేయడం పెద్ద కష్టం కాదు. అలాగే కొంత అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇప్పటి వరకు వీళ్ళు సో రెన్యువల్స్కి ఎటువంటి అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి చేయరు. సో జనరల్గా మనకి ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ మనకి 50%, 60%, 70% ఆఫ్కి ఇచ్చి సెకండ్ ఇయర్ అదే ప్యాకేజ్ని డబల్ చేస్తుంటాయి. సో దీంట్లో ఆ ప్రాబ్లం మనకి లేదనమాట, ఇచ్చేదే మనకి తక్కువ ప్రైస్. సో రెన్యువల్స్ హైయర్ కాదనమాట. సో కాబట్టి నేను బిగినర్స్కి రిఫర్ చేస్తాను. ఎందుకు నేను దీన్ని రిఫర్ చేస్తున్నా అంటే సో ప్రైజింగ్ పరంగా చూసుకున్నప్పుడు సో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే చిన్న బిజినెస్ ఓనర్స్ ఎస్పెషల్లీ సో వాళ్ళకి ఏమవుతుంది అంటే
ఈ వెబ్ హోస్టింగ్ అనేది పెద్ద గుదిబండలా జరుగుతుంది. నెలకి సంవత్సరానికి 5,000, 6,000 వెబ్ హోస్టింగ్‌కి మనం ఇవ్వాలి అంటే సో అది వాళ్ళది ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా ఖర్చుగా చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వెబ్‌సైట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏంటంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ పెద్దగా ఉండదు కాబట్టి అది వాళ్ళకి బాగా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ వేపర్ హోస్ట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో సో ఇవి ప్రైజింగ్ పరంగా చూసుకున్నప్పుడు తక్కువ ప్రైజింగ్, అదేవిధంగా మా బిల్లింగ్ సైకిల్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఈజీ టు యూజ్‌గా ఉంటుంది. థర్డ్‌ది వచ్చేసి రెన్యువల్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. తర్వాత సెక్షన్ వచ్చేసి ఫీచర్స్. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే మెయిన్ ఫీచర్స్ అందిస్తున్నాయో వాటన్నింటినీ కూడా ఈ వేపర్ హోస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అనుకుంటారు సో వేపర్ హోస్ట్ చిన్న కంపెనీ కదా, సో అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా చేయరా అని. సో వీళ్ళు సి ప్యానల్ కూడా ఇస్తారనమాట. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా దాంతోపాటు సి ప్యానల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సి ప్యానల్ కనుక వచ్చింది అంటే దాంట్లో దాదాపుగా మీకు పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో అన్ని ఫీచర్స్ మీకు ఇందులో వస్తాయి. ఇంక్లూడింగ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్తో కూడా, అంటే బేసిక్ లెవెల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని కూడా వీళ్ళు ఈ ప్యాకేజెస్తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీంతో పాటు మనకి వన్ క్లిక్ ఇన్స్టాలర్ అంటే ఈజీ టు యూజ్, అంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకునే విధంగా వర్డ్‌ప్రెస్‌ని కానీ అదేవిధంగా జూమ్లా ఇలాంటి సిఎంఎస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు వన్ క్లిక్ ఇన్స్టాలేషన్తో సాఫ్ట్‌కోలస్ యాప్ కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, బిగినర్స్ కావచ్చు లేకపోతే బిజినెస్ వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ వెబ్ హోస్టింగ్ సర్వీస్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్పీడ్. సో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ ఇస్తూ వీళ్ళు మంచి సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను నా బ్లాగ్ని కాకుండా నా స్టూడెంట్స్ బ్లాగ్స్ కావచ్చు లేకపోతే నా క్లయింట్స్కి సంబంధించినటువంటి బ్లాగ్స్ అన్నిటిని కూడా నేను వేపర్ హోస్ట్లోనే హోస్ట్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే నేను స్పీడ్ని కూడా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ప్రైజింగ్ ఓకే, బట్ స్పీడ్ కూడా ఉండాలి. సో బిజినెస్ వెబ్సైట్స్కి ఖచ్చితంగా స్పీడ్ అనేది ఉండాలి. సో ఆ స్పీడ్ని ఈ వేపర్ హోస్ట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. సో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ సైట్స్ టెస్ట్ చేసి చెక్ చేసి మీకు ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఇకపోతే చివరిగా సపోర్ట్. సో సపోర్ట్ పరంగా చూసుకున్నప్పుడు ఏంటి అంటే సో అన్ని కంపెనీస్ లాగా వీళ్ళు కూడా వితిన్ 1 డే మనకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మనం ఏంటి అంటే చిరాగ్ అగర్వాల్ మనకి ఫేస్బుక్లో కూడా ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు. సో ఈవెన్ మనం కనుక టికెట్ రైస్ చేసి మనకి ఇంకా ఈవెన్ వెంటనే అర్జెంట్గా మనకి సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు సో ఫేస్బుక్ ద్వారా కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో చాలా త్వరగా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో నేను వేపర్ హోస్ట్ని యూజ్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా నా క్లయింట్స్ కూడా వేపర్ హోస్ట్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా మరి మీరు వేపర్ హోస్ట్ని యూజ్ చేయాలి అనుకోవడానికి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఈ వేపర్ హోస్ట్ అనేది కంప్లీట్గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో అడ్వాన్స్డ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ లేకపోతే హైలీ ట్రాఫిక్ వచ్చేటువంటి వాటికి నేను ఈ వేపర్ హోస్ట్ని రికమెండ్ చేయను. ఎందుకు అంటే సో వాటి యొక్క ఫీచర్స్ కానీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో చాలామంది అడగచ్చు, సో మరి ఇప్పుడు మేము ఇది తీసుకుంటాము బిగినర్స్ కాబట్టి తర్వాత మంచి ట్రాఫిక్ అవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు వీళ్ళలో బేసిక్ ప్లాన్స్ కాకుండా ప్రైమరీ ప్లాన్స్, పవర్ ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు రిక్వైర్మెంట్ ఉంది, ఓకే నేను దీంతో కంటిన్యూ అవుతాను, మీరు సాటిస్ఫై అయితే దీంతో కంటిన్యూ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు మీకు నచ్చినటువంటి వెబ్ హోస్టింగ్ ఏదైతే ఉందో సో దాన్ని పర్చేస్ చేసుకొని దానికి ఆ సర్వర్కి మీ సైట్ని మైగ్రేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రతి వెబ్ హోస్టింగ్ కంపెనీ కూడా ఫ్రీ మైగ్రేషన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను వేపర్ హోస్ట్ని రెఫర్ చేస్తున్నాను, అదేవిధంగా అఫిలియేట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే, మీరు వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి నన్ను అప్రోచ్ అవ్వండి. నేను నా వేపర్ హోస్ట్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. మీరు నా బ్లాగ్లో కూడా నా వేపర్ హోస్ట్కి సంబంధించినటువంటి అఫిలియేట్ లింక్ అనేది మీరు పొందొచ్చు అనమాట. సో ఇది కాసి ఈ ఎపిసోడ్. సో మీరు కనుక హోస్టింగ్ పర్చేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా వెబ్ హోస్టింగ్ ట్రై చేయండి. ఎందుకంటే ఎఫోర్డబుల్ అండ్ మంచి సపోర్ట్ కూడా, సర్వీస్ అండ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో ఇది కాసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి బ్లాగర్ విజయ్.